నిజామాబాద్ జిల్లాలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తిలా త్రిపాఠి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలలో 146 వార్డులు 739 పోలింగ్ కేంద్రాలలో 4,95,485 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఇక దీనికి సంబంధించి మెటీరియల్ సిబ్బందిని ఈ రోజు తరలిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సర్వం సిద్ధమైంది. అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది పాలిటెక్నిక్ మైదానంలో ఉంది. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూషన్ అయితే కొనసాగుతోంది. తిరిగి ఎన్నికల కౌంటింగ్ కూడా ఇక్కడ నుంచే జరగనుంది. ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటుగా జిల్లా కలెక్టర్ మనతో పాటుగా ఉన్నారు. మేడం, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎట్లా ఉంది ఇప్పుడు ఏర్పాటు? మీరు చూస్తూ ఉన్నారు, మన సిబ్బందులు కావచ్చు, ఇంకా ఇతర రిప్రజెంటేటివ్లు కావచ్చు, వాళ్ళు చాలా సహకారం ఇస్తున్నారు. మన నిజామాబాద్ కార్పొరేషన్ విషయంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఒక్కొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఒక 6కి 3 వార్డు కేటాయించాము. ఒక్కొక్క వార్డుకి ఒక పిఓ, ఏపీఓ, 2 ఓపీఓని నియమించాము. దీంతోపాటు ఒక 73 మంది మన మొత్తం జిల్లాలో మైక్రో అబ్జర్వర్గా కూడా నియమించడం జరిగింది. 100% వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ కేంద్రాలు, మనకి 729 పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నాము. సో అంతా ఏర్పాటు, మేము ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము. ఇప్పుడు మేము మీడియాతో, అంటే ఓటర్స్తో, మీడియాతో కోరేది ఏంటంటే, దయచేసి ప్రజాస్వామ్యంలో మన ఎన్నికలంటే ఒక పండుగలాగా మనం భావిస్తాము. స్థానిక ఎన్నికలు అంటే మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఉన్న మీ ప్రాంతీయ సమస్యలు కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇది ఒక బంగారు అవకాశం. సో దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించాలి. ఇప్పటికే అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నిక జరగనుంది. ఇది ఉపాధ్యాయులకు సంబంధించి అంత డిపార్ట్మెంట్ సంబంధించి అందరినీ కూడా ఇక్కడ అసెట్ చేశారు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పని చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పారు. అలాగే భద్రతకు సంబంధించి పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో భద్రత పెంచినట్టు కూడా జిల్లా సిపి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ కేంద్రాల నుంచి ఇక్కడంతా కూడా సామానంతా ఇక్కడంతా వాళ్ళు వెళ్ళి సెంటర్లో వెళ్ళనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నిక జరగనుంది. ఇది నిజామాబాద్ మున్సిపల్కి సంబంధించిన తాజా పరిస్థితి.